వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం వెయిట్ లాస్ డైట్ ఫర్ మిడిల్ ఏజ్ గ్రూప్. సో ఈరోజు సప్పర్ టైం కదండి, సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వడానికి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో లాస్ట్ డే సప్పర్. సో సప్పర్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ డే వర్క్ చేసిన వాళ్ళు ఎస్పెషలీ కొంచెం టైర్డ్ అయిపోయి సరిగ్గా ఆఫీస్లో వాళ్ళకి నచ్చినవి తినలేదని ఇంట్లో బాగా హెవీగా తింటారు. అండ్ అంతేకాకుండా అక్కడ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, అంత ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఇంట్లో రిలాక్స్డ్గా కొంతమంది ఎక్కువ తింటారు. కొంతమంది సప్పర్ని లైట్గా తీసుకోవాలి కదా అని లైట్గా ఏవో సాలడ్ కానీ సూప్ కానీ సరిపెట్టేసుకుంటారు. బట్ యాక్చువల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళ సప్పర్ ఎలా ఉండాలి? వెయిట్ లాస్ కోసం ఎనీవే క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి. అలాంగ్ విత్ దట్ మిడిల్ ఏజ్ గ్రూప్ అది అనేటప్పటికీ యాజ్ ద డే ఎండ్స్, రోజు చివరికి వచ్చేటప్పటికి మెటబాలిక్ రేట్ కూడా గ్రాడ్యువలీ తగ్గుతూ ఉంటుంది. సో మనం తీసుకునేటువంటి ఫుడ్ కూడా క్వాంటిటీ వైజ్, పోర్షన్ వైజ్ కానీ అలాగే క్యాలరీ వైజ్ కానీ సప్పర్కి వచ్చేప్పటికి తగ్గుతూ ఉండాలి. లైక్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా, లంచ్ మోడరేట్గా, ఇంకా ఈవినింగ్ సప్పర్కి వచ్చేప్పటికి లైట్గా తీసుకోవడం అనేది మంచి పద్ధతి. సో మీరు అన్నట్టుగానే సూప్ అండ్ సాలడ్ అనేది బెటర్ ఆప్షన్. లేదంటే కనుక ఏదైనా వెరీ సింపుల్, ఒక కూర ఎక్కువ తీసుకొని ఒక రోటీ తీసుకోవడం కానీ, లేదా రైస్ బేస్డ్ ఐటమ్స్ ఏమైనా తీసుకున్నట్టయితే రైస్ కేవలం 25% ఉండి 75% వేరే వెజిటబుల్స్ కానీ దాల్ కానీ ఇట్లా ఉండేలాగా చూసుకోవడం కానీ, ఈ ప్రపోర్షన్స్లో తక్కువ క్వాంటిటీలో, అంటే సప్పర్ తిన్న తర్వాత కూడా ఆకలి ఉండకూడదు కానీ పొట్ట ఫుల్గా ఉంది, కడుపు నిండింది అనిపించకుండా ఆకలి లేకుండా ఉంటే చాలు. సో అది ఎండ్ పాయింట్ కింద పెట్టుకొని ఆ పోర్షన్ సైజ్ తీసుకుంటే బెటర్ సప్పర్కి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మెటబాలిక్ రేట్ మనకి డే ఎండ్కి తగ్గుతుంది అని. అంతేకాకుండా ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఆ ఏజ్ వచ్చేసరికి కూడా మెటబాలిక్ రేట్ తగ్గిపోతుందా? యాజ్ సచ్ ఏజ్ బేస్డ్ మెటబాలిక్ రేట్ తగ్గడం అనేది ఉంటుంది, అన్లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే తప్ప. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రాడ్యువల్గా మిడిల్ ఏజ్కి వచ్చే టైంకే ఫ్యాట్ అక్యుములేషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ ఫ్యాట్ ఉండి తక్కువ మసిల్ మాస్ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. సో యాక్టివిటీ లేకపోవడం మూలాన మెటబాలిక్ రేట్ తగ్గుతుంది, ఏజ్ ఫ్యాక్టర్ మూలాన తగ్గుతుంది, అలాగే తక్కువ మసిల్ మాస్ ఉండి ఎక్కువ ఫ్యాట్ మాస్ ఉండటం మూలాన కూడా తగ్గుతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మూలాన తగ్గుతుంది కాబట్టి సిగ్నిఫికెంట్గా తక్కువగా ఉంటుంది. సో ఇది కంపల్సరీ అది మైండ్లో పెట్టుకుని మాత్రమే మనము ఫుడ్ పోర్షన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ అంతేకాకుండా చాలామంది ఏం చెప్తుంటారంటే గ్రీన్ టీ కానీ వామ్ వాటర్ సిప్ చేయడం వల్ల కానీ మెటబాలిక్ రేట్ని పెంచవచ్చు అంటారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఇంకేమైనా వేస్ ఉన్నాయా? మెటబాలిక్ రేట్ పెంచడానికి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయటము అండ్ అది కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటివి రెగ్యులర్గా చేయటము, వీటితో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. కానీ ఏదైనా ఇలాగా మ్యాజికల్ సబ్స్టెన్సెస్ లాగా ఏదో తీసుకుంటే మెటబాలిక్ రేట్ పెరగటం అంటే మేబీ ఒక 1% పెరుగుతుంది, కానీ ఇట్ వోంట్ మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ అన్నమాట. సో వాటి మీద డిపెండ్ అయ్యే కంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవ్వడం ఇస్ మోర్ ప్రాక్టికల్. ఓకే. అండ్ లహరి, మనం సప్పర్ దగ్గరికి వచ్చేసరికి చాలామందిని చూస్తూ ఉంటాము, వర్కింగ్ అయినా లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళైనా ఎవరైనా సరే, బిజినెస్ పీపుల్ అయినా ఎక్కువగా ఫ్యామిలీ డిన్నర్స్ కానీ లేకపోతే ఏమైనా అకేషన్స్ కానీ ఎక్కువ నైట్ టైం వెళ్తారు. సో మోస్ట్ ప్రాబ్లీ సప్పర్ అన్నది బయట తినడం కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది కొంచెం లైట్గా ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా ఉంటుంది. సో అలా ఆల్కహాల్ తీసుకోవచ్చా? బయటకు అలా వీక్లీ 1 or 2 వెళ్ళి తినే వాళ్ళ పరిస్థితి ఏంటి వెయిట్ లాస్కి? సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు అడ్రస్ దట్. బయటికి వెళ్ళి తినడము వీక్లీ 1 or 2 అనేది అది ఒక రిచువల్ లాగా పెట్టుకోవడం కాకుండా యూ హ్యావ్ టు చేంజ్ దట్. ఇన్స్టెడ్ ఆఫ్ వారంలో ఎప్పుడో వీకెండ్లో సాటర్డే కానీ సండే కానీ డిన్నర్కి వెళ్ళే బదులు అదేదో లంచ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా అట్లీస్ట్ సప్పర్ లైట్గా తీసుకోవడానికి, లేదంటే లంచ్ హెవీ అయినప్పుడు సప్పర్ స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ ఆల్కహాల్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మిడిల్ ఏజెస్కి వచ్చేటప్పటికి అబ్డామినల్ ఫ్యాట్ ఉండటం మూలాన చెక్ చేయించుకుంటే చాలా వరకు తెలిసేది ఏంటంటే మనకి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉండటము అనేది జరుగుతుంది. సో ఒకవేళ అలా అప్పటికి టెస్ట్లో తెలియకపోయినా కానీ బిగినింగ్లో ఉంటుంది అనమాట. అబ్డామినల్ ఫ్యాట్ ఉంటే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో ఆ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్నట్టయితే అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆల్కహాల్ అనేది ఇంకా హార్మ్ఫుల్ అవుతుంది.
మామూలుగానే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అందులో ఆల్కహాల్లో కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసేటప్పుడు ఆల్కహాల్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఆ మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ అగైన్ ఈజ్ హార్మ్ఫుల్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. బయటకు వెళ్ళి తినడం ఫ్రీక్వెన్సీ తప్పనిసరిగా తగ్గించాలి. అలాగే ఆల్కహాల్ కూడా ఎప్పుడైనా మంత్లీ వన్స్, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ, వెరీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఓకే. కానీ బియాండ్ దట్ అయితే వెయిట్ తగ్గకపోవడం మాత్రమే కాకుండా అడిషనల్గా ఏమైనా హెల్త్కి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే సప్పని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. వెయిట్ లాస్ డయట్లో మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం టోఫు కాటీ రోల్, క్యారెట్ పెప్పర్ సూప్. మంగళవారం పీనట్ పొటాటో సాలెడ్, సెలరీ క్యాబేజ్ సూప్. బుధవారం బార్లీ కుకుంబర్ సాలెడ్, టొమాటో బేసిల్ సూప్. గురువారం మష్రూమ్ దలియా, రెడ్ లెంటిల్ సూప్. శుక్రవారం లెటిస్ టొమాటో సాలెడ్, రెడ్ రైస్ లెంటిల్ సూప్. శనివారం టోఫు టిక్కా సాలెడ్, స్పినాచ్ సూప్. ఆదివారం రెడ్ క్యాబేజ్ బ్రాకలీ సాలెడ్, చికెన్ కిన్వా సూప్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సప్పని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నాం కదా. లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం పీనట్ పొటాటో సాలెడ్, సెలరీ క్యాబేజ్ సూప్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ పీనట్ పొటాటో సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పీనట్ పొటాటో సాలెడ్ అండ్ చాలామంది సప్పర్స్కి ఇలా సాలెడ్ తినాలన్న వాళ్ళకి బాగుంటుంది. పొటాటో పెట్టారు, ఒకసారి మళ్ళీ దాని గురించి చెప్పండి. అండ్ పీనట్స్ చూసి చాలామంది క్యాలరీస్ అంటారు కదా. సో ఈ కాంబినేషన్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? సో వెయిట్ లాస్ అన్నప్పుడు ఎంతసేపు మనం క్యాలరీస్ మీదే ఫోకస్ చేయడం కాకుండా న్యూట్రియంట్స్ మీద, అలాగే ఆ కాంపనెంట్స్ మీద, ఆ క్యాలరీస్ ఎటువంటి కాంపనెంట్స్ నుంచి వస్తున్నాయి అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తేనే మనకి ఓవరాల్గా హోల్సమ్ న్యూట్రిషన్ ఉంటుంది అండ్ ఆ ఇంపాక్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం పొటాటో తీసుకుంటే స్టార్చీ వెజిటబుల్ కరెక్టే, కానీ పొటాటో అనేది ఒకసారి కుక్ చేసి కూల్ చేసిన తర్వాత దాంట్లో రెసిస్టెంట్ స్టార్చెస్ అనేది పెరుగుతాయి అన్నమాట. రెసిస్టెంట్ స్టార్చెస్ స్పెషాలిటీ ఏంటంటే అవి మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి మైక్రోబ్స్కి ఫుడ్ కింద పనిచేస్తాయి కాబట్టి మన గట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. సో పొటాటో అనేది ఫ్రీక్వెంట్గా కాకపోయినా అకేషనలీ తీసుకోవడం అనేది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్దీ. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉన్నప్పుడే వెయిట్ లాస్ అనేది తేలికవుతుంది. ఈవినింగ్ సప్పర్ టైంలో పొటాటో లాంటిది తీసుకున్నప్పుడు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే గట్కి బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ క్యాలరీస్ కూడా లిమిటెడ్గానే వస్తాయి. సో మామూలుగా కూరలాగా తీసుకున్నట్టయితే ఏంటంటే ఎక్కువ కర్రీ తీసుకుంటాం కాబట్టి క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అదే ఇట్లా సలాడ్ రూపంలో తీసుకున్నట్టయితే పొటాటోతో పాటు వేరే వెజిటబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఆ వేరే వెజిటబుల్స్ లో క్యాలరీ వెజిటబుల్స్ అయినప్పుడు ఓవరాల్గా మనకు ఆ సాలెడ్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి కానీ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పీనట్స్ వచ్చేప్పటికి ఇది కూడా జనరలీ హై క్యాలరీ ఫుడ్ కరెక్టే బికాజ్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్. బట్ కొంచెం పచ్చిగా ఉన్నటువంటి పీనట్స్ తీసుకొని అవి బాయిల్ చేసి యూజ్ చేసినట్టయితే కనుక కంపారిటివ్లీ క్యాలరీ కంటెంట్ తక్కువ ఉంటుంది. అండ్ అది కూడా అగైన్ పోర్షన్ సైజ్ ఎంత తీసుకుంటున్నామో అని. సప్పర్లో యూజ్ చేసినప్పుడు ఇలాంటి రెసిపీస్ ఏవైనా సరే ఈ హయ్యర్ క్యాలరీస్ ఉండే పొటాటోస్, పీనట్స్ ఇలాంటివి లిమిటెడ్ పోర్షన్లో, అంటే లెస్ దాన్ 1/5 ఆఫ్ ద సాలెడ్ ఇవి యాడ్ చేసుకొని మిగతా పోర్షన్ అంతా కూడా మీరు తక్కువ క్యాలరీస్ ఉండేటువంటి వెజిటబుల్స్, అవి సెలరీ కానీ ఆర్ క్యారెట్ కానీ, క్యూకంబర్, అట్లా బెల్ పెప్పర్స్ కానీ ఆర్ ఎనీ అదర్ వెజిటబుల్స్, క్యాబేజ్ ఆర్ రెడ్ క్యాబేజ్ ఇవన్నీ కూడా యూజ్ చేసినట్టయితే తక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫైబర్ అండ్ ఫిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం బెల్ పెప్పర్స్, కలర్డ్ బెల్ పెప్పర్స్ ఆర్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాము. రెడ్ క్యాప్సికమ్ అలాగే ఎల్లో క్యాప్సికమ్. జనరలీ మనకి సి విటమిన్ అనగానే ఫ్రూట్స్ గురించి ఆలోచిస్తాం, కానీ వెజిటబుల్స్లో కూడా సి విటమిన్ ఉంటుంది. రెడ్ క్యాప్సికమ్లో మనకి విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. సో జనరలీ సి విటమిన్ అనేది హీట్ స్టేబుల్ కాదు కాబట్టి కుక్ చేసినప్పుడు వెజిటబుల్స్లో సి విటమిన్ కంటెంట్ చాలా తగ్గిపోతుంది. బట్ ఇలా సలాడ్ రూపంలో తీసుకున్నప్పుడు రా వెజిటబుల్స్ అంటే పచ్చిగానే యూజ్ చేస్తాం కాబట్టి మనకు కావాల్సినంత సి విటమిన్ కూడా ఇటువంటి సలాడ్ లాంటి డిషెస్ నుంచి మనకి లభిస్తాయి. ఓకే, సో ఈ కాంబినేషన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం లిమిటెడ్ పోర్షన్స్లో పొటాటో అండ్ పీనట్స్ తీసుకోవాలి. ఓకే, పీనట్ పొటాటో సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ సెలరీ క్యాబేజ్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలరీ అండ్ అలాగే క్యాబేజ్ సూప్ ప్లాన్ చేశారు.
సో ఇలాంటి సూప్స్ తీసుకుంటే కొంచెం లిక్విడ్ ఎక్కువగా ఉంటుంది కదా, మోస్ట్ ప్రాబ్లీ కొంచెం ఎర్లీగా తీసుకుంటే బెటరా? అండ్ అలాగే సెలరీ మనకి దొరుకుతుంది సిటీస్లో, ఎవరికైనా ఒకవేళ దొరకకపోతే దానికి వాట్ ఈస్ ద రీప్లేస్మెంట్? ఆల్టర్నేటివ్గా మనం ఏదైనా ఆకుకూరలు అండ్ ఎస్పెషలీ తోటకూర కాడలు లాంటివి ఆర్ బచ్చల కూర, సిలోన్ బచ్చలి, ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. ఆ ఆకుకూరల కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ సెలరీ. మెయిన్లీ మనకి పర్పస్ ఏంటంటే కొంచెం అరోమాటిక్గా, అంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండాలి, అలాగే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ మీరు అన్నట్టు సూప్స్ అంటే లిక్విడీ కాబట్టి ఎర్లీగా తీసుకుంటే బెటర్. అండ్ యాజ్ సచ్ సప్పర్ ఎప్పుడు ఎర్లీగానే తీసుకోవాలి. మిడిల్ ఏజెస్ వాళ్ళైతే కనీసం 3 hours గ్యాప్ ఇవ్వాలి సప్పర్ నుంచి బెడ్ టైంకి. సో ఈజీగా 7-7:30 లోపు తీసుకుంటేనే బెటర్. సో ఆ టైం తీసుకున్నప్పుడు మనకి లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నా సరే ఎనఫ్ టైం ఉంటుందన్నమాట. సో దట్ పడుకున్న తర్వాత మళ్ళీ యూరినేషన్ గురించి మల్టిపుల్ టైమ్స్ లేవాల్సిన అవసరం లేకుండా. అండ్ అలాగే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు సాల్ట్ కానీ షుగర్స్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటే మంచిదా వాళ్ళ డైట్లో? ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏజ్ పెరుగుతుంది కాబట్టి. డెఫినెట్లీ తగ్గించుకుంటే మంచిదండి. సో ఇలా సూప్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి సాల్ట్ కంటెంట్ చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ అడిషనలీ నార్మల్ సాల్ట్కి రీప్లేస్మెంట్ కింద కొంచెము రాక్ సాల్ట్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సాల్ట్తో మనకి ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన రీసెర్చ్ కూడా చెప్పేది ఏంటంటే, జనరలీ మనం సాల్ట్ అనగానే ఓన్లీ హైపర్ టెన్షన్తో మాత్రం, అంటే హై బ్లడ్ ప్రెషర్తో మాత్రం రిలేట్ చేసుకుంటున్నాం, కానీ ఇంకా బ్రెయిన్కి సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి ఇలా ఎక్సెస్ సాల్ట్ కన్జంప్షన్ మూలాన అనేది కొత్త రీసెర్చ్ తెలుపుతోంది. సో యాజ్ సచ్ మనము తీసుకునేటువంటి సాల్ట్ కంటెంట్ని వీలున్నంత తగ్గించాలి. అండ్ ఇది గ్రాడ్యువల్గా చేయటం మూలాన మనకి సాల్ట్ టేస్ట్ చేసేటువంటి కెపాసిటీ కూడా బెటర్ అవుతుంది. సో మీరు ఒక వారం రోజులు బాగా తక్కువ సాల్ట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే, ఆ నెక్స్ట్ టైం మీరు ఏదైనా కొంత ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే, ఆ వారానికి ముందు ఎలా తినేవాళ్ళో ఆ క్వాంటిటీని కూడా ఎక్కువ సాల్ట్ కింద ఫీల్ అవుతారు. సో ఎప్పుడు కూడా ఉప్పు సరిపోవట్లేదు అనుకునే దానికంటే తక్కువ ఉప్పు తినడం అలవాటు చేసుకోవడం చాలా హెల్దీ. సేమ్ థింగ్ విత్ షుగర్ ఆల్సో. షుగర్ అయితే డెఫినెట్లీ ఆ షుగర్గా తీసుకోవటం అనేది వీలున్నంత వరకు కట్ డౌన్ చేస్తే, అది కూడా మిడిల్ ఏజ్లోనే కట్ డౌన్ చేసినట్టయితే మనకి ఆ ఏజింగ్ ప్రాసెస్ని కొంతవరకు స్లో డౌన్ చేయొచ్చు. ఓకే, సెలరీ క్యాబేజ్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. చైతన్య ఇలా అడుగుతున్నారు, నేను ప్రతిరోజు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను, బ్రౌన్ రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే వెయిట్ పెరిగే అవకాశం ఉంటుందా తెలియచేయండి. హలో చైతన్య గారు, వైట్ రైస్కి ఆల్టర్నేటివ్గా బ్రౌన్ రైస్ తీసుకోవడం అనేది మంచిదే. అయితే బ్రౌన్ రైస్ అయినా కానీ దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. సో ఎక్సెసివ్ క్వాంటిటీలో మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ బ్రౌన్ రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ కూడా ఫ్యాట్ కిందే కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతాయి కాబట్టి వెయిట్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పీనట్ పొటాటో సాలెడ్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సప్పర్ని ఎర్లీగా ఫినిష్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇలాంటి సాలెడ్ని తీసుకున్నట్టుగా అయితే వాళ్ళ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అబ్డోమెన్ ఫ్యాట్ కట్ చేసుకోవడానికి కూడా ఇలాంటి రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఎన్ని సాలెడ్స్ తీసుకున్నా, సూప్స్ తీసుకున్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ బాయిల్ చేసిన పల్లీలు తీసుకుంటున్నాం. ఫ్రైడ్ పల్లీల్లోని మనకు కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాయిల్ చేసిన పల్లీలు యూస్ చేసుకుంటే కొంచెం క్యాలరీ కంటెంట్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే బాయిల్డ్ పల్లీలు అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే క్యాలరీస్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎందులో ఎక్కువ ఉన్నాయి, ఎందులో తక్కువ ఉన్నాయి. పల్లీల్లో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ కూడా మనకి పల్లీల ద్వారా లభిస్తాయి. బంగాళదుంప వేసుకుందాం, ఇది కూడా కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టొమాటోస్, వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్. సో మనం టొమాటోస్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఎల్లో క్యాప్సికమ్, అగైన్ చక్కటి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, బోల్డ్ అంతా ఫైబర్. గ్రీన్ క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ ఎక్కువ తీసుకోవడం వల్ల లో క్యాలరీ వెజిటబుల్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ రిచ్ కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం
పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త చాట్ మసాలా పొడి, కాస్త ఉప్పు, అగైన్ బోల్డ్ అంత ఫైబర్ మనకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనకి ఆలివ్ ఆయిల్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడు కూడా మనకి బాడీకి చాలా ఎసెన్షియల్. సో అందుకే కాస్త ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మన బాడీకి వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు రా వెజిటబుల్ క్యాప్సికమ్స్ తీసుకున్నాం కదా, బెల్ పెప్పర్స్, దానివల్ల వైటమిన్ సి లభిస్తుంది. టొమాటోస్లో కూడా వైటమిన్ సి ఉంటుంది. అంతేకాకుండా కొంచెం ఇంకా అడిషనల్గా మనం లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. సో క్యాలరీస్ ఎక్కువగా ఉండే స్టార్చీ వెజిటబుల్ పొటాటోని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం. అండ్ అలాగే పీనట్స్ కూడా, అంటే పల్లీల్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కూడా క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం. క్యాప్సికమ్, టొమాటో ఇవి లో క్యాలరీ వెజిటబుల్స్ అండ్ హై ఇన్ వైటమిన్ అండ్ ఫైబర్ కాబట్టి అది క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నాం. సో మన సాలెడ్కి అన్నీ వేసేసుకున్నాం, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పీనట్ పొటాటో సాలెడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ సెలరీ క్యాబేజ్ సూప్. సెలరీ క్యాబేజ్ సూప్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మిడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే సప్పర్కి ఇలాంటి సూప్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాస్త ఉల్లిపాయ ముక్కలు, లైట్గా ఇవన్నీ మనం సాటే చేసుకుందాం. వెల్లుల్లి అండ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇన్ఫ్లమేషన్స్ వచ్చే అవకాశం బాడీలో ఉంటుంది కాబట్టి కొంచెం వెల్లుల్లి లాంటివి ఏవైనా ఇంగ్రీడియంట్స్ని వాళ్ళు తీసుకునే రెగ్యులర్ ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం క్యాబేజ్ యాడ్ చేసుకున్నాం. లో క్యాలరీ వెజిటబుల్ అండ్ చక్కటి ఫైబర్ ఉంటుంది. లైట్గా సాటే చేసుకుందాం. దీంతో పాటు క్యారెట్ యాడ్ చేసుకుందాం. అగైన్ చక్కటి వైటమిన్ ఏ అండ్ ఫైబర్. నెక్స్ట్ ఇప్పుడు మనం టొమాటోలు వేసుకుందాం. సో టొమాటోల్లో కూడా ఫైబర్ ఉంటుంది. అండ్ సెలరీ ఆకులు వేసుకుంటున్నాం, స్టెమ్ వేసుకుంటున్నాం. బోల్డ్ అంతా ఫైబర్ మనకి. సెలరీ స్టెమ్ అలాగే సెలరీ ఆకులు రెండిట్లో కూడా మనకి చక్కటి ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ లైట్గా సాటే చేసుకుంటే ఆ రా స్మెల్ అన్నది పోతుంది. కొంచెం ఉప్పు. వీలైనంత వరకు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో కొంచెం బ్లడ్ ప్రెషర్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది, హై బీపీ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాల్ట్ చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. మనకి డైజెషన్కి హెల్ప్ చేయడానికి కొంచెం మనం మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. అలాగే ఇక్కడ మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి కొంచెం మైండ్ కామ్ చేయడానికి కూడా ఈ హర్బ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి వెజ్ స్టాక్ వేసుకుంటున్నాం. మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా సరే బాయిల్ చేసి వచ్చిన వాటర్ ఉంటుంది చూడండి, అదే వెజ్ స్టాక్ యాడ్ చేసుకుందాం. కాస్త నీళ్లు పోసుకుందాం సూప్ కాబట్టి.
సో సూప్స్ తీసుకుంటే 7 కల్లా ఫినిష్ చేసుకోండి. అప్పుడు నైట్ టైం మళ్ళీ పడుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కొంచెం ఎర్లీగానే సూప్ని ఫినిష్ చేసుకుంటే ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంటుంది బెడ్ టైంకి ముందు. సూప్ కాబట్టి బాగా బాయిల్ అవ్వాలి. మరి ఇది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సూప్ బాగా బాయిల్ అయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బయట నుంచి తెచ్చుకున్న సూప్స్ వాటరీగా ఉంటాయి అండ్ ఇన్ని వెజిటబుల్స్ ఉండవు కాబట్టి ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్. సెలరీ క్యాబేజ్ సూప్ రెడీ అయిపోయింది. పీనట్ పొటాటో సాలడ్ అలాగే సెలరీ క్యాబేజ్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పీనట్ పొటాటో సాలడ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన పల్లీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, చాట్ మసాలా పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పీనట్ పొటాటో సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన పల్లీలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసుకొని, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, చాట్ మసాలా తగినంత ఉప్పు వేసుకొని, కొత్తిమీర వేసి, ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి కొద్దిగా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పీనట్ పొటాటో సాలడ్ రెడీ. సెలరీ క్యాబేజ్ సూప్ కి కావలసిన పదార్థాలు: నూనె 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిక్స్డ్ హర్బ్స్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, క్యాబేజీ తురుము 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, సెలరీ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు. సెలరీ క్యాబేజ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, వెల్లుల్లి, క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, సెలరీ, తగినంత ఉప్పు, మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, వెజిటబుల్ స్టాక్, తగినన్ని నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సెలరీ క్యాబేజ్ సూప్ రెడీ. సాత్విక ఇలా అడుగుతున్నారు: నాకు టైఫాయిడ్ వచ్చి రీసెంట్ గా తగ్గింది, ఆ తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏమైనా టిప్స్ తెలియజేయండి. హలో సాత్విక గారు, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ వచ్చి తగ్గినప్పుడు జనరలీ మన బాడీ రికవర్ అయ్యే టైంలో హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉంటుంది. సో మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ డైలీ యూజ్ చేయడము, అలాగే హెల్తీ ఫుడ్ అంటే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ రెగ్యులర్గా తీసుకోవడము, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, జింక్, ఐరన్ లాంటివి ఎక్కువ ఉండేటువంటి యానిమల్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంతవరకు మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో 2 చక్కటి సప్పర్ రెసిపీస్. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటారో ఇలాంటి రెసిపీస్ కానీ ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. సో మరి మనం పీనట్ పొటాటో యూస్ చేస్తూ క్యాప్సికమ్ వేసుకొని టొమాటోలతో చక్కటి సాలెడ్ తయారు చేసుకున్నాం. సెలరీ స్టిక్స్ అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాం. కామన్గా చూస్తే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా లో క్యాలరీ వెజిటబుల్ అండ్ చక్కటి ఫైబర్ని ఇస్తాయి. పొటాటో కొంచెం స్టార్చీ వెజిటబుల్ కాబట్టి తక్కువ యాడ్ చేసుకోండి అండ్ పల్లీల్లో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త తక్కువ యాడ్ చేసుకొని, కానీ పల్లీల వల్ల మనకి చక్కటి ప్రోటీన్ లభిస్తుంది అండ్ అలాగే వైటమిన్ సి మనకి క్యాప్సికంలో ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఇలాంటి సాలెడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. టోటలీ మనకి ఫైబర్ అన్నది ఈ సాలెడ్ ద్వారా ఎక్కువగా లభిస్తుంది అండ్ లో క్యాలరీ వెజిటబుల్స్ కాబట్టి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సూప్ చూసారు కదా, ఇందులో కూడా మనం అలాగే బయట నుంచి తెచ్చిన సూప్స్ కాకుండా ఇంట్లో ఇలా క్యాబేజ్, క్యారెట్ వేసి చేసుకోవడం వల్ల అగైన్ లో క్యాలరీ వెజిటబుల్స్ అండ్ బోల్డ్ అంతా ఫైబర్, సింపుల్ సూప్. ఆ వెజ్ స్టాక్ కూడా మనం పడేయకుండా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ వైటమిన్స్ అన్నవి కూడా మనకు అందుతాయి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ని ప్లాన్ చేసుకోండి, వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఇవాల్టి అమృతంలో మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి. ఈ వారం అంతా కూడా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చక్కటి డైట్ ప్లాన్ని చూపించాం కదా, పాటించండి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. ఇది ఇవాల్టి అమృతం. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.